ఊరుకోవడం అనడానికి కూడా లేదు. రాష్ట్ర నాయకత్వం చెప్దామన్నా వీళ్ళ చేతుల్లో ఏమీ లేదు. అంటే వీళ్ళు అబ్జెక్షన్ రేజ్ చేస్తే ఆగుతుంది కదా నిజంగా చేయాలనుకుంటే. ధైర్యం చేయాలి, మనం వద్దు మనం ఒంటరిగా వెళ్ళిపోదామని. అది చేయలేకపోయారు. రెండవది ఏంటంటే ఫ్రమ్ ద బిగినింగ్ అసలు పొత్తు కావాలని బతిలాడుతుందే రాష్ట్ర నాయకత్వం. ఇది ఒకటి అయిపోయింది. ఇంకోటి ఏమైపోయింది, అమిత్ షాకి దగ్గరగా ఉంటున్నటువంటి వాళ్ళందరూ బీజేపీ టీం, బీజేపీ తెలుగుదేశం టీం. దాంతో వాళ్ళు లేదని మనం పొత్తు పెట్టేసుకుంటే బాబే గెలిపిస్తాడు. సరే చివరికి నేనేమనుకున్నానంటే రాష్ట్ర నాయకత్వం దగ్గర మన దగ్గర దమ్ము లేదు. ఇప్పుడు ఏమీ లేనటువంటి సందర్భంలో బిడ్డ కావాలి. ఎవరో ఒకళ్ళ బిడ్డని తెచ్చుకున్న మంది బిడ్డని మన బిడ్డ అనుకుంటామే. ఇప్పుడు అది జరుగుతుంది అంతే. ప్రశాంత్ కిషోర్ ఇష్యూలో గుట్టు విప్పారా ఒక రకంగా మమతా బెనర్జీ గారు అనుకోవాలా, లేదంటే అందులో వాస్తవం ఎంత? ఆవిడ కడుపు మంట తెచ్చుకొని ఉంటుంది. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ మాటలకి వాల్యూ రావడం ఆవిడ తట్టుకోలేకపోతుంది. ఒకప్పుడు ప్రశాంత్ కిషోర్ ఆవిడ విజయంలో కీలక పాత్ర పోషించాడు మొన్నటిసారి బీజేపీని దెబ్బకొట్టడానికి ఆడినటువంటి గేమ్స్ లో. అయితే ఇప్పుడు అదే ప్రశాంత్ కిషోర్ ఓడిపోతుంది అని చెప్తున్నాడు. అతను మరి ఇప్పుడు ఇదే ప్రశాంత్ కిషోర్ మమ్మల్ని గెలిపించాడు, అధికారులకు తీసుకొచ్చాడని జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చాడు. అదే ప్రశాంత్ కిషోర్ని ఇప్పుడు వాళ్ళ పత్రికలు ఏం చెప్తున్నాయి, అమ్ముడు పోయాడు, ఎంతకు అమ్ముడు పోయావు ప్యాకేజీ అని వాళ్ళ సోషల్ మీడియా రాస్తుంది. ఎందుకని, ఇతను ఓడిపోతాడని చెప్పగానే. అట్లాగే అక్కడ కూడా ఆవిడ ఓడిపోతుందని కానీ ఆవిడ కడుపు రగిలిపోతుంది. అంటే ఆవిడ